హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిజమైన ప్రేమ అస్సలు విడిపోదు, అలా విడిపోయారు అంటే అది ప్రేమే కాదు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు ఈ టాపిక్ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, సీరియల్ యాక్టర్ నిఖిల్, కావ్య ఈ జంట గోరింటాక్ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే వీరిద్దరు కన్నడ వారు కావడంతో గోరింటాకు సీరియల్ షూటింగ్కి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉంటూ షూటింగ్స్కి అటెండ్ అయ్యేవారు. ఇలా ఆ షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి పార్టీలకు, పబ్బులకు, వెకేషన్స్కి వెళ్తూ ఆ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అంతటితో ఆగకుండా వీరిద్దరి పేరు మీదుగా కానీ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ని ప్లాన్ చేసి వాటిని కూడా పోస్ట్ చేస్తూ వారి అభిమానులకు మరింత చేరువైతే అయ్యారు. అయితే అంతా బాగానే ఉంది, వీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు అనుకున్న టైంలో వీరిద్దరు విడిపోతున్నారనే వార్త నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇది విని నిఖిల్, కావ్య అభిమానులు ఎంతో షాక్ అయితే అయ్యారు. ఇక వీరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న తర్వాత నిఖిల్ గారు బిగ్ బాస్ సీజన్ 8లో ఛాన్స్ రావడంతో తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగా కావ్య గారు పలు సీరియల్లో నటిస్తూ చాలా బిజీ ఆర్టిస్ట్గా మారారు. కానీ వీరిద్దరు బ్రేకప్ వార్త విన్న అభిమానులు మాత్రం అది జీర్ణించుకోలేక ఇద్దరు కలవాలని సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్ చేస్తూ వచ్చారు. అదే టైంలో నిఖిల్ గారు బిగ్ బాస్ హౌస్లో తన సహనటులతో తన బ్రేకప్ వార్త చెప్పి, నేను ఆమెను మర్చిపోలేకపోతున్నాను, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళగానే ముందు ఆమె దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరతానని ఎంతో బాధతో కన్నీరు కారుస్తూ చెప్పడంతో అది విన్న నిఖిల్ గారి అభిమానులు తప్పంతా కావ్యదే అని భావించి కావ్య, నిఖిల్ గారిని క్షమించు అని కావ్యని టార్గెట్ చేస్తూ పలు రకాలుగా పోస్టులు అయితే పెట్టారు. దాంతో స్పందించిన కావ్య ముసుగు వేసి మాటలు చెప్పే కపట వ్యక్తుల మాటలు అసలు నమ్మొద్దని, తప్పు వారు చేసి దాని ద్వారా బాధపడిన వారే తప్పు చేసినట్లుగా చిత్రీకరిస్తారని, ఏదో ఒక రోజు వారి ముసుగు తొలగిపోతుందని షాకింగ్ కామెంట్ అయితే చేశారు. తను అన్నట్లుగానే నిఖిల్ గారు మోసగాడని స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఏడుస్తూ తన బాధ వెల్లడించిన నిఖిల్ గారు ఆ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఎంతో హ్యాపీగా కనిపిస్తూ పలు టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నారే తప్ప కావ్యని అసలు కలవలేదు, పట్టించుకోలేదు. కేవలం నిఖిల్ గారు బిగ్ బాస్ హౌస్లో తన మీద సింపతి కోసమే అలా బిహేవ్ చేసినట్లు మనకి ఈ విషయం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, నిఖిల్ గారు కలవాలి అనుకున్న కావ్య మాత్రం నిఖిల్ని మీట్ అవ్వడానికి ఇష్టపడలేదు అనుకుందాం. అలాంటప్పుడు వీరిద్దరూ మా టీవీలో రీసెంట్గా ప్రసారమైన ఒక టీవీ షోలో విడివిడిగా వచ్చారు. మరి ఆ టైంలో తన ప్రేమను తన అభిమానుల ముందు వ్యక్తపరిచి కావ్యకు క్షమాపణ చెప్తే బాగుండేదని నా అభిప్రాయం. కానీ నిఖిల్ గారు అలా చేయకుండా ఆ షోకి తన తల్లి సులేఖ గారితో వచ్చి తన తల్లి గొప్పతనాన్ని వివరిస్తూ అసలు కావ్యని పట్టించుకునే లేదు. అలాగే అదే టైంలో కావ్య కూడా ఎప్పుడైతే నిఖిల్ గారి తల్లి స్టేజ్ మీదకి వచ్చారో వెంటనే ఆమె స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. కానీ మా టీవీ వారు కావ్య వెళ్ళినట్టు ఎక్కడా చూపించకుండా ఎడిటింగ్లో తీసేశారు. దీన్ని బట్టి చూస్తే నిఖిల్, కావ్య విడిపోవడానికి కారణం తన తల్లి సులేఖ గారని మనకు స్పష్టంగా ఈ విషయం ద్వారా అర్థమవుతుంది. తన తల్లి సులేఖ గారు వీరిద్దరి ప్రేమకు ఒప్పుకోకపోవడం వల్లే నిఖిల్ గారు కావ్యకు బ్రేకప్ చెప్పినట్లు అర్థమవుతుంది. కానీ నిజంగా ప్రేమిస్తే ప్రేమించిన వారిని దూరం చేసుకుంటారా? మీలో ఎంతమంది అలా చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి. దీన్ని బట్టి చూస్తే నాకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. నిఖిల్ గారు తన జీవితంలో ఎదగడానికి కపటపూరితమైన మాటలు చెప్తారని, నమ్మించి మోసం చేస్తారని ఈ కథనం ద్వారా మనకైతే తెలుస్తుంది. నిజంగా కావ్య మీద ప్రేమ ఉంటే తన తల్లి కాదని కావ్యని మ్యారేజ్ చేసుకోవాలి, లేదా ఒప్పించైనా మ్యారేజ్ చేసుకోవాలి. నిఖిల్ గారు ఆ రెండో చేయకుండా అసలు కావ్యని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నారు. అసలు దీన్ని నిజమైన ప్రేమని అంటారా? నిఖిల్, కావ్య విషయంలోనే కాదు, సెలబ్రిటీలు చాలా మంది విషయంలో అతి తక్కువ సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోతున్నారు. అసలు వారి నిజమైన ప్రేమ కాదా? దీని గురించి మీ అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.